ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత, అదే అప్లికేషన్ విషయాలు వంటి ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 7267 వేకెన్సీస్ అయితే ఈ యొక్క ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ విషయంలో భాగంగా క్వాలిఫికేషన్ ఏంటి, పోస్ట్ నేమ్స్ ఏంటి, అదేవిధంగా పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే విషయం వచ్చేసి ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 225 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పీజీ ప్లస్ బీఈడి పూర్తి చేసి ఉండాలండి. అదేవిధంగా 8 to 12 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలండి. మరియు మరొక పోస్ట్ వచ్చేసి పీజీటీ పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 1460 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క పీజీటీ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయం వచ్చేస్తే పీజీ ప్లస్ బీఈడి పూర్తి చేసి ఉండాలి. మరియు టీజీటీ పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 3962 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ప్లస్ బీఈడి సిటీఈటీ పూర్తి చేసి ఉండాలండి. మరియు హాస్టల్ వార్డెన్ ఈ యొక్క పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 635 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ పూర్తి చేసి ఉండాలండి. మరియు ఫీమేల్ స్టాఫ్ నర్స్ దీనికి పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 550 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క ఫీమేల్ స్టాఫ్ నర్సుకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలండి. మరియు మరొక పోస్ట్ వచ్చేసి అకౌంటెంట్, దీనికి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 61 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీకామ్ అండ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి పూర్తి చేసి ఉండాలండి. మరియు మరొక పోస్ట్ వచ్చేసి క్లర్క్ జేఎస్ఏ వేకెన్సీస్ వచ్చేసి 228 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్లర్క్కు సంబంధించి 12th పాస్ అండ్ టైపింగ్ నాలెడ్జ్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. మరియు ల్యాబ్ అటెండెంట్ సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 146 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th ఇంటర్లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండాలండి. మరియు టోటల్ పోస్టులు వచ్చేసి 7267 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఏజ్ వచ్చేసి ప్రిన్సిపల్ పోస్టుకు వచ్చేసి 50 years లోపు అయితే ఏజ్ అయితే ఉండాలండి. మరియు పీజీటీ పోస్టుకి 40 years లోపు అయితే ఉండాలి. అదేవిధంగా టీజీటీ పోస్టుకి 35 years అయితే ఏజ్ లోపల ఉండాలండి. అకౌంటెంట్ మరియు క్లర్క్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 30 years అయితే ఏజ్ అయితే లోపల ఉండాలండి. అదేవిధంగా ఎస్సీ మరియు ఎస్టీ మరియు ఓబీసీ పీడబ్ల్యూటీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం అయితే జరిగిందండి. ఈ విధంగా అయితే ఏజ్ విషయంలో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి పోస్టులకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే ప్రిన్సిపల్ పోస్టుకి లెవెల్ 12 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరియు పీజీటీకి వచ్చేసి లెవెల్ 8 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టీజీటీకి వచ్చేసి లెవెల్ 7 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ వార్డెన్ మరియు అకౌంటెంట్ మరియు క్లర్క్ ల్యాబ్ అటెండెంట్ సంబంధించి లెవెల్ 2 నుండి లెవెల్ 6 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మరియు హెచ్ఆర్ఏ మరియు డిఏ మరియు ఇతర అలవెన్సెస్ కూడా కల్పిస్తున్నారండి. ఈ విధంగా అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. విషయంలో భాగంగా సెలక్షన్ విషయానికి వస్తే ముందుగా రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఈ యొక్క ఎగ్జామ్లో తప్పకుండా పాస్ అవ్వాలండి. అదేవిధంగా స్కిల్ టెస్ట్ మరియు ప్రాక్టికల్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. మరియు థర్డ్ స్టెప్లో వచ్చేసి ఇంటర్వ్యూ అయితే కొన్ని పోస్టులకు అయితే పెట్టడం జరుగుతుంది. మరియు 4th స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే సెలక్షన్ భాగంలో నిర్వహించడం జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 19th September 2025 నాడైతే స్టార్ట్ అయితే అవ్వడం జరిగిందండి. మరియు ఈ యొక్క అప్లికేషన్
ఎండ్ డేట్ వచ్చేసి 23 అక్టోబర్ 2025 నాటికి ఈ యొక్క అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుందండి. ఆలోగా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలండి. ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలనే విషయానికి వస్తే ఈఎంఆర్ఎస్ అధికారిక వెబ్సైట్ అయిన emrstribal.gov.in లోకి వెళ్ళి అక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 లోకి క్లిక్ చేసి అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పూర్తి వివరాలను అప్లోడ్ చేసి అప్లికేషన్ అయితే పోస్ట్ ప్రకారం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.